అండ్ సినిమాకి విజిల్ వేసి అరిసి ఎక్స్ప్రెస్ చేయడం అంటే సినిమా నచ్చిందని. బట్ ఈ సినిమా చూసిన తర్వాత పర్సనల్గా మిమ్మల్ని హక్ చేసుకొని అంటే కంగ్రాచులేషన్స్ కానీ ఇంత బాగా యాక్ట్ చేశారని చెప్పి చెప్పాలనిపిస్తుంది. ఇలా ప్రతి ఇంట్లో ప్రతి వాడికి ఇలా కనెక్ట్ అయితే అదే ఈ రైటర్ డైరెక్టర్కి గెలుపు. అండ్ నేను ఇంకో విషయం మీతో షేర్ చేయాలి. ఈ సినిమాలో ప్రభు లైఫ్ని రీసెట్ చేస్తాడు కదా 35 ఏజ్లో. అది మీ లైఫ్లో జరిగిందా అనే మీకు ఇప్పుడు మేబీ తెలియదేమో. ఒకసారి ఆలోచించండి. 5 ఏళ్ళు లైఫ్ దాటిన తర్వాత ప్రతి మనిషి ఏదో ఒక విషయంలో లైఫ్ని రీసెట్ చేస్తాడు. అది సమ్టైమ్స్ మనమే చేస్తాం, సమ్టైమ్స్ పరిస్థితి ప్రభావంగా ఉంటుంది, సమ్టైమ్స్ సమాజం మమ్మల్ని అలా చేయి పట్టుకుని చేస్తుంది. బట్ నా లైఫ్లో 2-3 సార్లు రీసెట్ అయినాయి. ఎందుకంటే నేను ఎంబీ చదువు ఫినిష్ చేసి నేను సినిమాకి వచ్చాను. మా ఇంట్లో లిరిక్ ఉంది, మా ఇంట్లో నేనే ఫస్ట్ గ్రాడ్యుయేషన్ అని. అలా నేను మా ఇంట్లో ఫస్ట్ టైం సినిమాకి వచ్చిన ఒక రోడ్ని. అండ్ 25 ఏళ్ళ తర్వాత నేను ఇంకా సినిమాలో ఉన్నాను. సో ఆ రోజు నేను బిలీవ్ చేసి ఈ లైన్ని, ఈ రూట్ని చూస్ చేసుకోవడం నాకు ఈరోజు ఇట్స్ గివెన్ మీ అ లైఫ్. సో ఐ విల్ టెల్ యూ దట్ వెన్ యూ బిలీవ్ ఇన్ సంథింగ్, ఈవెన్ ఇఫ్ ద హోల్ వరల్డ్ టెల్స్ యూ రాంగ్, మీకు ఇక్కడ అనిపిస్తే యూ షుడ్ ఫాలో యువర్ డ్రీమ్స్. అండ్ నేను అలాగే పెరిగాను. అట్లాగే 2011లో నా నెక్స్ట్ 20 years ఏం చేయబోతున్నానని తెలియక నేను ప్రొడ్యూసర్గా మారాను. ఆ వరుసలో 5 సినిమాలు తీసాం. 5వ సినిమా చిన్న 2 years ముందు వచ్చిన సినిమా. సో దానివల్ల నాకేం తెలిసిందంటే మీకు లోపల ఒక డ్రీమ్ ఉంటే యూ షుడ్ నెవర్ గివ్ ఇట్ అప్. అండ్ ముఖ్యంగా ఇట్స్ నెవర్ టూ లేట్. చాలా మంది అంటారు మిమ్మల్ని చూసి, నీ వల్ల కాదు, నువ్వు ఇంతే, నువ్వు ఏం చేసినా నువ్వు బాగుపడవు అని చెప్తారు. కానీ మీ లోపల ఒక గొంతు ఉంటుంది. లిసన్ టు దట్ ఇన్నర్ వాయిస్. అండ్ ఐ హోప్ ఆల్ ఆఫ్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. అండ్ అరుణ్ విశ్వ మదర్ పేరులో ఈ సినిమా కంపెనీ స్టార్ట్ చేశారు, శాంతి టాకీస్. ఆవిడ మనతో ఇప్పుడు లేరు, కానీ ఆ పేరులో అతను చూసిన డ్రీమ్స్ ఈ సినిమాలో కూడా దేవ్యాని గారి క్యారెక్టర్, మా అమ్మ క్యారెక్టర్ పేరు శాంతి అనే పెట్టారు. అండ్ సో అరుణ్ విశ్వ, థ్యాంక్ యూ ఫర్ కీపింగ్ ఆంటీస్ లెగసీ అలైవ్ అండ్ ఫర్ మేకింగ్ సచ్ క్వాలిటీ పిక్చర్స్. మైక్ ఎవరి దగ్గర ఉంది? Yes, sir. కూర్చోండి. My name is Shashank and I'm from Mimiko. So congratulations for 3 BHK family first. Thank you Shashank. సో నా క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, ప్రభు క్యారెక్టర్కి వాట్ హోంవర్క్ డిడ్ యూ డిడ్ అంటే లైక్ ఈ క్యారెక్టర్ చేయడానికి? ఇదే కదా మాకు మెయిన్గా, ఒక సినిమా మీద మీరు ఒక క్యారెక్టర్ని చూసి నమ్మేశారు కదా, అక్కడ మీకు ప్రభువే కనిపించాడు కదా, అదే చాలు. ఆ వంట చేయడానికి నేను ఎంత ఉప్పు వేసాను, ఏ పోపు వేసాను అనేది ఎవరికి అవసరం లేదు. ఎందుకంటే సినిమా అనేది మీకు ఒక పాస్ టైం, మీకు ఒక టైం పాస్ కదా. నాకు అది లైఫ్, నాకు ఉద్యోగం అది. సో ఏదో ఒకటి 20 years నుంచి నేర్చుకుంటూనే ఉన్నాను. నేను నేర్చుకున్న అంతా ఇందులో నన్ను వాడేశారు అనుకోండి. దే గేవ్ మీ ద స్పేస్ టు పర్ఫార్మ్ ద వే ఇట్ వాజ్ రిటర్న్. అండ్ నిజంగా సాగర సంగమం సినిమాలో కమల్ హాసన్ గారు ఒరిజినల్ ఏజ్కి ఆయన వేసిన ముసలోడు వేషానికి సంబంధమే ఉండదు. అయినా ఆయన చేశారు, మీరు నమ్మారు కదా. అప్పుడు ఎవరు కమల్ హాసన్ గారి దగ్గరికి వెళ్ళి మీరు ఎలా ముసలోడు క్యారెక్టర్ ప్లే చేస్తారని అడగలేదు. సో కొన్ని విషయాలు మ్యాజిక్గా అలా వదిలేయాలి. ఇఫ్ ఇట్ టచ్డ్ యువర్ హార్ట్, దట్ మీన్స్ ఒక రైటర్, ఒక డైరెక్టర్ నాకు కరెక్ట్గా గైడ్ చేసి నన్ను సిద్ధార్థ్ నుంచి ప్రభుగా మార్చారు. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ యువర్ ఏబుల్ టు సీ మీ యాజ్ ప్రభు టుడే. థ్యాంక్ యూ. అదే ప్రొడ్యూసర్ గారు 2 విషయాలు చెప్పమంటున్నారు. ఒకటి, వీ హ్యావ్ నాట్ యూజ్డ్ ఎనీ విఎఫ్ఎక్స్ ఆర్ ఏఐ ఇన్ దిస్ ఫిలిం. ఒక ప్రెస్ మీట్లో నన్ను అడిగారు, ఇది ఏఐయా హార్డ్ వర్కా అని అడిగారు. ఆ ప్రశ్నకి ఏ సమాధానం చెప్పాలో నాకు తెలియదు. సపోజ్ ఇది ఏఐ అనుకుందాం, ఇంత విఎఫ్ఎక్స్ ఏఐ చేయాలంటే బడ్జెట్ పెరిగిపోతుంది. అయితే ఇది చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా లెక్కలో వస్తుంది కదా. సరే ఇది ఏఐ లేదు, నేను ఏదో ఒకటి చేసి మ్యాజిక్ చేశాను అనుకోండి, అయితే మీరు నా కోసం చెప్పట్లు కొట్టచ్చు, ఏం ప్రాబ్లం లేదు. 2 విషయాలు నాకు ప్రాబ్లం లేదు. ఒక ఆప్షన్లో నేను పెద్ద సినిమా అయిపోతాను, ఇంకో ఆప్షన్లో నేను మంచి యాక్టర్గా పేరు తెచ్చుకుంటాను. 2 నాకు ఓకేనండి. ఫోటో ఇస్తాను. ఫోటో వన్ సెకండ్. మైక్ ఎవరికైనా కావాలా? ఎస్, చాలా హ్యాపీగా చూడడం. థ్యాంక్ యూ. యాక్చువల్గా మీరు చాలా యాక్షన్ డ్రామాస్ వినుంటారు, లేకపోతే చాలా లవ్ స్టోరీస్ వినుంటారు. బట్ ఈ 3 BHK చేయడానికి ముఖ్య కారణం ఏంటి? ముఖ్యమైన కారణం నేను చెప్పినట్టు స్క్రిప్ట్ చదివిన వెంటనే నా లోపల ఏదో కలగటం, అది మెయిన్ కారణం. బట్ ఎవరు మళ్ళీ 20 years నుంచి నా దగ్గర ఒకే ప్రశ్న అడుగుతున్నారు, మీరు ఎందుకు పెద్ద బ్లాక్ బస్టర్స్ గురించి ఆలోచించట్లేదు, ఎందుకు మీలాంటి స్క్రిప్ట్స్, మీ టైప్ స్క్రిప్ట్స్ వెతుకుతున్నారని. నాకు వచ్చిన గెలుపులు అన్నీ నా టైప్ ఆఫ్ స్క్రిప్ట్స్లోనే వచ్చిందండి. సో బొమ్మరిల్లు, నువ్వు వస్తానంటే వద్దన, ఓ ఇలాంటి సినిమా రిలీజ్ తర్వాత 10 సంవత్సరాల తర్వాత వచ్చి రిలీజ్లో మంచి పేరు తెచ్చుకోవడం. సో అది విత్ ద హార్ట్ ఓన్లీ ఐ చోజ్. ప్లస్ నాకు స్టార్గా ఉండటం ఇట్స్ వెరీ యూస్ఫుల్. ఎందుకంటే
నా స్టార్డమ్ వల్లే నేను ఇలాంటి సినిమాలు తీయగలుగుతున్నాను. కానీ నేను స్టార్ అవ్వాలని ఏ రోజు కోరుకోలేదు. ఎందుకంటే నేను స్టార్ అయిపోతే ఒక స్క్రిప్ట్ ఓకే చేసే ముందు నేను చాలా మంది సలహా తీసుకోవాలి, చాలా మందిని సంతోషపడాలి, వాళ్ళందరూ అప్రూవల్ తీసుకోవాలి, వాళ్ళు నన్ను ఎలా అనుకుంటున్నారో అదే నేను చేయగలుగుతాను. కానీ నేను ఒక నటుడుగా ఆలోచిస్తే నా ఇష్టం వచ్చినట్టు ఏదో కొత్తగా ట్రై చేయొచ్చు. దానికి నాకు ప్రొడ్యూసర్ సపోర్ట్ చేస్తున్నారు. సో ఈ రోజు సినిమా మంచి విజయం సాధిస్తుంది అండ్ నాకు తగ్గట్టుగా నాకు నచ్చినట్టు నేను ఉండగలుగుతున్నాను. సో దట్స్ హౌ ఐ చోస్ దిస్ రోల్ అండ్ దట్స్ హౌ ఐ చోస్ 3BHK. అండ్ ముఖ్యంగా నాకు కామన్ పీపుల్ ఫేసెస్ లో హీరోయిజం కనిపిస్తుందండి. నాకు ఆంటీ ఫేస్ లో ఆవిడ లైఫ్ లో ఫేస్ చేసిన స్ట్రగుల్స్, ఆ గురువుని అతని పెంపకం గురించి నాకు ఐడియా వస్తుంది. ఆల్ దిస్ కమ్స్ టు us. ఆల్ ఆఫ్ దీస్ ఆర్ కామన్ ఫేసెస్. మన అందరి లైఫ్ లో హీరో మూమెంట్స్ ఉన్నాయి. మన అందరూ సినిమా హీరో మూమెంట్స్ మనకు రావాలని కోరుకోవద్దు. ఈ ఆల్ ఆర్ హీరోస్ అండ్ స్పెషలీ మన పేరెంట్స్ ని మనం ఉన్నంత వరకు మనం చూసుకోవాలి. వాళ్ళు మన కోసం చేసిన దానికంతా మనం ఎప్పుడు వీ కాంట్ డూ పే బ్యాక్. సో అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా ఒక థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. అండ్ ఇంకో విషయం, సినిమాల్లోనే చూపిస్తారు. ఈ సీన్ లో మీరు చూసారు కదా, ప్రభు సొంత ఫాదర్ ని హక్ చేయడానికి ఒక హెజిటేషన్, నాన్న మళ్ళీ హక్ చేస్తాడా లేదా వద్దు అంటాడా, అలాంటి భయాలు వద్దండి. నాన్నని అమ్మని కౌగిలించాలని అనిపిస్తే వెళ్ళి కౌగిలించుకోండి, ఎందుకంటే అది మీ హక్కు, దట్ ఈస్ యువర్ లెగసీ. సో ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ సెలబ్రేట్ యువర్ ఫ్యామిలీస్. అందుకే దిస్ ఫిల్మ్ ఇస్ డెడికేటెడ్ టు ఆల్ ఫ్యామిలీస్ అండ్